నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. చాలా సార్లు మీరు వినే ఉంటారు ఈ సబ్జెక్ట్ గురించి, కానీ బోలెడు డౌట్లు ఉంటాయి. అదే నిత్య పూజా విధానం ఎలా చేయాలి, నిత్య దీపారాధన ఎలా చేయాలి, ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి, ఆ ఒత్తుల్ని అంటే ఆ దీపాన్ని స్వామి వైపుకు చూపించాలా, మన వైపుకు చూపించుకోవాలా, దీపం పెట్టే ముందు ఆ గదిని శుభ్రం చేయాలా, లేకపోతే బూజులు అవి దులుపుకోవాలంటే శుక్రవారాలు అడ్డొస్తాయా, స్త్రీ దీపం పెట్టవచ్చా, లేకపోతే ఆ ఇంటి యజమాని పురుషుడు మాత్రమే దీపం పెట్టాలా, అసలు ఇలాంటి సమస్యలు ఇలాంటి డౌట్లు ఎన్నున్నాయంటే మాట్లాడే కొద్దీ ఆ లిస్ట్ చాంతాడంతా పెరుగుతూనే ఉంటుంది. మరి ఇవాళ మన డివోషనల్ సిరీస్తో దీనికి సంబంధించి మనకి కాస్త జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రవర్తకురాలు పద్మజ రామానుజదాస్ గారు మనతో ఉన్నారు. పద్మజ గారు నమస్తే. నమస్తే అండి. చాలా కాంప్లికేట్ చేసేసాను కదా నిత్య పూజా విధానం. మనం పోయినసారే చెప్పుకున్నాం, స్వామిని మనసు నిండా భక్తితో పూజిస్తే ఆయన తప్పకుండా వింటాడు, అంతేగాని మనం దాన్ని మొత్తం గందరగోళం చేయక్కర్లేదు అని. కానీ నా మటుకు అమ్మ, దీపం పెడితే అదొక తెలియని సాటిస్ఫాక్షన్, అదొక తెలియని సంతోషం. ఈ రోజు నేను పూజ బాగా చేసుకున్నాను అన్న ఒక సంతృప్తి. కానీ చాలా మంది చెప్పగా విన్నాను, ఇంట్లో యజమాని మాత్రమే పెట్టాలి, ఆడవాళ్ళు పెడితే అంత ఫలితం ఉండకపోవచ్చు అని. సో దీని గురించి కాస్త మాట్లాడదాము, ఇంకాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము అనుకుని మీతో ఇవాళ మాట్లాడుతున్నాను. నిత్య పూజా విధానం ఎలా చెయ్యాలి, దీపారాధనకి సంబంధించి అంటారు కదా డూస్ అండ్ డోంట్స్ అంటారు కదా, వాటి గురించి కాస్త చెప్పండి. తిరువారాధన లేదా దీపారాధన లేదా పూజా విధానం ఏదైనప్పటికీ మగవారు చేయటం సర్వశ్రేష్టకరం. మగవారు చేస్తే మనకు ఒక సామెత కూడా ఉంటుంది, మగవారు చేసింది ఆడవారి కంటే వారి భార్యకి సగం వస్తుంది, మనం చేస్తే ఆడవారు వారిది వారికే ఉంటుంది. అయితే పుణ్యపాపాల గురించి పక్కకు పెడితే మగవారు చేయటం అనేది ఒక పద్ధతిగా చెప్తారు పెద్దలు. అనాచారం మనకి అనూచారంగా వస్తున్నటువంటి సంప్రదాయం ఏమిటంటే మగవారు చెయ్యాలి, ఆడవారు ఆ తిరువారాధన అంటే ఆ పూజకు సంబంధించినటువంటివన్నీ కూడా సమకూర్చటం ఆడవారి యొక్క పని. మగవారికి కుదరనప్పుడు ఆడవారు చేయవచ్చు, అట్లా చెప్తారు. శ్రేష్టమైతే మగవారు చేయటమే. అలాగే దీపారాధన ఎలా చేయాలి మనం ముందే అనుకున్నాం గతంలోనే. నిండు మనసుతో భక్తితో స్వామి మీద విశ్వాసంతో చేయాలి. ఆ స్వామి చెప్పాడు గీతాచార్యుడుగా భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలం తోయం అంటూ. అంటే ఏది సమర్పించినా భక్తితో సమర్పించాలి. అంత పత్రం సమర్పించినా, పుష్పం సమర్పించినా, ఏది సమర్పించినా. అలాగే మనం చేసేటువంటి పూజ విధానం కూడా ఏది చేసినా నిండు భక్తితో చేసినప్పుడు దోషం ఉండదు. అక్కడ కూర్చుని బాడీ ప్రెసెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్లుగా ఏదో చేసామనుకోండి, షోడశ ఉపచారాల పేరు మీదుగా అనంతమైన అపచారాలే చేస్తూ ఉంటాం. అయ్యయ్యో. అంటే షోడశ ఉపచారాలు 16 ఉపచారాలు చేయాలంటారు ఆరాధనలో ప్రతినిత్యం. దాని పేరు మీదుగా మనం అనంతమైన అపచారాలు, లెక్కలేనన్ని అపచారాలు చేస్తూ ఉంటాం. అయితే భక్తి పరంగా చేసే దానిలో దోషం ఎంచడు స్వామి. అంటే మనం అక్కడ కూర్చొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వామికి అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అర్ఘ్యం అంటే ఏమిటి? స్వామి మన ఇంటికి వేంచేశారు, అలాంటి స్వామికి చేతులు కడుక్కోవడానికి మంచినీళ్ళు ఇస్తున్నాం, తీర్థం ఇస్తున్నాం, అర్ఘ్యం. పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి తీర్థం ఇస్తున్నాం. అలాగే ఆచమనం అంటే ఆ స్వామి స్వీకరించడానికి. ఇలా మనం భక్తి భావంతో ఆ చేసే దాని మీద మనసు లగ్నం చేసి చేస్తూ ఉంటే, ఆహా స్వామి మా ఇంటికి వేంచేసావా, కాళ్ళు కడుక్కుంటున్నావు, ఇది నిజమేనా, నువ్వు ఇక్కడ వేంచేస్తున్నావా, నీకు ఆరాధన నేను సమర్పిస్తున్నానా అని మమేకమైపోయి దానిలో లీనమైపోయి, ఒకవేళ మీరు దీపారాధనకి మర్చిపోయి ముందుగా అగరబత్తి వెలిగించి అలా కుడి ఎడమైతే తప్పులేదు. అలా కాకుండా ఇక్కడ కూర్చొని ఇది పూజ అంతా చేసుకుంటూ, పనమ్మాయి వచ్చిందా ఏమండి పొయ్యి మీద పాలు పొంగుతున్నాయేమో చూడండి, ఇలా గనక మనం చేసామనుకోండి అది దోషమే. ఆ స్వామే స్వయంగా మన ఇంటికి ఏం చేశారో, పరాత్పరుడు ఆ శ్రీమన్నారాయణుడు అందరి చేత ఆరాధనలు అందుకునే పరమాత్మ ఈ దాసుని చేత ఆరాధనలు అందుకోవడానికి మన ఇంటికి వేంచేశారే అంటూ అలా తెలియని ఒక ఆనందంలో మమైకమైపోయి మనం ఏదన్నా ఒకటి అలా తప్పు చేసినా పట్టించుకోడు. సెకండ్ సిచ్యుయేషన్ ఇందా చెప్పాను. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ భక్తి భావనతో చేయాలి, ఏది చేసినా దాని అర్థం తెలుసుకొని చేయాలి. విశేషించి ఇక దీపాల విషయానికి వస్తే ఎలా చేయాలి ఏమిటి అన్నారు. దీపారాధన 2 దీపాలు పెట్టడం ప్రశస్తం, విశేషం. ఒక దీపం కన్నా 2 దీపాలు ఉండాలి. ఆ 2 దీపాలు కూడా స్వామి వైపు వెలుగుతూ ఉండాలి. అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం అయితే 2 ఒత్తులు వేసి రెండింటిని కలిపి వెలిగిస్తాం. అంటే 2 కలిపి ఒక ఒత్తుకి, అంటే కలపటం అంటే ట్విస్టింగ్ గా కాదు, రెండింటిని ఒక దగ్గరికి చేర్చి వెలిగిస్తాం. భగవంతునికి నిత్యం మనం
పూజ చేసేటప్పుడు 2 దీపాలు వెలిగించవలసి ఉంటుంది దీపారాధనలో. ఈ 2 దీపాలలో కూడా ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులు ఒక దగ్గరగా చేర్చి వెలిగించాలి. ఎందుకు 2 ఒత్తులు ఒక దగ్గరగా చేర్చటం అంటే, మన శరీరాన్ని, బుద్ధిని ఏకం చేసి బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్లు కాకుండా రెండిటిని ఏకం చేసి ఏకాగ్రతతో స్వామి పట్ల పూర్తి భక్తితో మనం పూజ చేస్తున్నాం అనటానికి సూచనగా 2 ఒత్తులను కలిపి ఒకటిగా చేర్చి ఒక దీపం, అలాగే మరొక దీపం, 2 వైపులా 2 దీపాలు పెట్టి దీపారాధన చేయవలసి ఉంటుంది. ఇటువైపు కానీ కూడా ఆ రెండిటి నుంచి వచ్చే అగ్ని ఒకటే ఒకటే జ్యోతి ఒకటే ఉంటుంది. జ్యోతి అలా వెలుగుతూ ఉంటుంది. అలా ఎందుకు అంటే, ఈ ఆత్మ పరమాత్మ ఈ 2 కూడా వేరువేరుగా కనిపిస్తాయి. విశిష్టాద్వైతం అంటే ఏంటో తెలుసుకోవాలి ముందుగా. ఉమ్, విశిష్ట అద్వైతం, ఆత్మ వేరు పరమాత్మ పరమాత్మ వేరు. వేరు. అయితే ఆత్మ పరమాత్మతో కలిసి ఎప్పుడూ కూడా అచేతనం కూడా ఉంటుంది. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి చెప్తా. ఇదేంటి చెప్పండి? బొటన్ వేలు. బొటన వేలు. దీంట్లో ఓన్లీ బొటన వేలే ఉందా? ఇంకా ఏముంటాయి లోపల? పైన చర్మం ఉంది, ఉమ్, దాని కింద మజిల్స్ ఉంటాయి, సన్నని నరాలు, ఆ లోపల ఎముక ఉంటుంది, ఉమ్, రక్తం ఉంటుంది. ఉమ్. ఏది చూపించరే? విడవిడిగది. లోపల ఉన్నాయి. ఇంకేంలా చూపించాలంటే కోసుకోవాల్సిందే ఇంకా. కదా, కానీ లేవని చెప్పడానికి లేదు, లేదు, ఎప్పుడూ కలిసే ఉంటాయి. కలిసే ఉంటాయి. అలాగే శరీరం ఉంది, ఈ శరీరం లోపల ఆత్మ ఉంది, ఆ ఆత్మ లోపల అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు. 3 వేరువేరుగా చూడలేము, ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఉమ్, కానీ వేరు, అన్ని ఒకటే అంటానికి లేదు. స్కిన్ వేరు, మజిల్స్ వేరు, బ్లడ్ వేరు, ఫ్లష్ వేరు, అన్ని వేరు వేరే. కానీ వేరువేరుగా తీసి చూడటానికి కుదరదు, కలిపి ఉంటాయి. అదే విశిష్టాద్వైత సిద్ధాంతం. ఉమ్, విశిష్టాద్వైత సిద్ధాంతం అంటే ఆత్మ పరమాత్మ పరమాత్మ, ఈ శరీరం 3 కలిసే ఉంటాయి. ఉమ్, దానికి సూచనగానే ఆ మనలో ఉండేటువంటి అహంకార మమకారాలను పోగొట్టమని ఆ స్వామిని ప్రార్థన చేస్తూ 2 ఒత్తులు వేసి ఆ రెండింటిని కలిపి వెలిగించి ఆ స్వామికి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి 2 దీపాలు పెట్టి మనం స్వామికి ఆరాధన చేయాలి. ఉమ్, అసలు మనం పూజ ప్రారంభమే దీపారాధనతో ప్రారంభం చేస్తాం. అగ్ని ఆరాధన కదా. పూజ దేంతో స్టార్ట్ చేస్తాం? దీపారాధన. అగ్నితో ఆరాధన. అంటే ప్రధానంగా మనం ఫస్ట్ చేసే ఆరాధన అగ్నిదేవునికి, అగ్ని సంస్కారం. దీపాన్ని ఆరాధన చేయటం అంటే ఆ మహాలక్ష్మిని ఆరాధన చేయటమే. ఉమ్. మనకి సంపదనిచ్చేది అమ్మవారే కదా. అమ్మవారే. అంటే దీపారాధన చేయటం ద్వారా లక్ష్మీ ఆరాధన అనే చెప్పవచ్చు. ఓకే. అలా ఉమ్. అలా దీపారాధన 2 పెట్టి చేయాలి. 2 వైపులా 2 ఒత్తులు వేసి రెండింటిని కలిపి 3 చేస్తారు. ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అని విన్నాను, అదెక్కడ? 3 ఒత్తులు సంప్రదాయం చెప్పదు, 2 ఒత్తులు శివుడు, వేయాలి. బ్రహ్మ, ఉమ్. విష్ణు ఆ. ముగ్గురికి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అని అదంతా విన్నాను. కూడా ఇక మన యొక్క భావన. మీరు అలా భావన చేసి వేయాలన్నా వేయచ్చు. ఉమ్. అహంకార మమకారాలు పోగొట్టడానికంటూ 2 ఒత్తులు. ఏదైనా భావన భక్తి ప్రధానం. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా అయితే 2 ఒత్తులు వేసి అలా మనం 2 దీపాలు పెట్టి ఆరాధన చేయాలి. ఉమ్. ఇది మొదటగా ఆరాధన చేసే తీరు. అలాగే చక్కగా పరిశుభ్రంగా స్నానం చేసి బ్రాహ్మీ ముహూర్తంలో గనక మనం ఆరాధన కూర్చున్నామంటే డిస్టర్బెన్సెస్ ఉండవు. మెయిన్ గా ఇప్పుడు చూడండి, తెల్లవారింది అంటేనే ఈ టెన్షన్స్ అన్ని వస్తాయి. కానీ అసలు పడుకునేదే 12కో 2కో కదా. అది కూడా తప్పే కదా మరి. డేట్ మారందే ఈ రోజుల్లో ఎవ్వరు పడుకోవట్లేదు. ఆ పడుకొని ఒక గంటన్నర అయ్యేసరికి బ్రహ్మీ ముహూర్తం స్టార్ట్ అయిపోతుంది కదా. అయిపోతుంది. కానీ కొంత అలవాట్లు మార్చుకోవాలి. ఉదయాన్నే చూడండి, పిల్లలు ఎవరినైనా మీరు గమనించారండి, తెల్లవారుజామున లేచి చదువుకున్నది ఎక్కువ గుర్తుంటుంది. ఉమ్. వీళ్ళు నైట్ అవుట్స్ పేరు మీదుగా రాత్రి మొత్తం చదివింది ఒక ఎత్తు అయితే, తెల్లవారుజామున 4-5 గంటల మధ్యలో లేచి కూర్చొని చదివితే అది ఎక్కువగా జ్ఞాపకం ఉంటుంది. ఉమ్. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ఎందుచేతనంటే మనం పడుకున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటాయి. కంప్లీట్ గా బాడీ అంతా స్లీపింగ్ మూడ్. అంటే ఏమిటి? ప్రశాంతంగా ఆ హాయినిస్తుంది శరీరం. అప్పటి వరకు పని చేసి రకరకాల టెన్షన్స్. చిన్నపిల్లవాడిని కదిలిస్తే ఇవాళ ఎవరికైనా టెన్షన్సే. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లుగా ప్రతి ఒక్కరికి టెన్షన్స్. పడుకొని లేచాము అంటే ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతమైన చిత్తంతో మనం ఏది ఆలోచించినా అది చక్కగా సత్ఫలితాలను ఇస్తుంది. ఆ ఆలోచన చేసేది భగవంతుడి గురించి అయితే ఇంకా అద్భుతం. అద్భుతంగా ఉంటుంది కదా. మనసు ప్రశాంతంగా కుదురుతుంది స్వామి వద్ద, లగ్నం అవుతుంది. ఉమ్. అందుకే చూడండి, ఎంత బిజీ స్కెడ్యూల్ అయినా ఒక 10 minutes అయినా షార్ట్ నాప్ అంటారు, పవర్ నాప్ అంటారు, ఉమ్. అలా వేస్తే తర్వాత మనకి ఇంకా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఉత్తేజితంగా ఉంటుంది కదా, అవును, రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అవును. తర్వాత ఇంకా బాగా రెట్టించిన ఉత్సాహంతో మనం పని చేయగలుగుతాం. దట్ మీన్స్ ఎప్పుడైనా బాడీకి మైండ్ కి రెస్ట్ ఇచ్చామంటే ఏకాగ్రత అనేది కుదురుతుంది.
సో భగవంతుడి మీద మనసు లగ్నం చేసి ఐకాంతికంగా ఆ స్వామిని ఆరాధన చేయటానికి, పూజ చేయటానికి తగిన సమయం తెల్లవారుజామున. ఆ సమయంలో మనం గనక ఆరాధన చేసినట్లయితే మన మనసు ఎంత లగ్నం చేస్తే, మనం ఒక్కడు గుర్తుపెట్టుకోండి దీప్తి గారు, మనం ఒక అడుగు వేస్తే స్వామి వైపు, ఆయన 100 అడుగులు వేస్తాడు మన వైపు. ఆ వేసే అడుగు పరిపూర్ణమైన మహావిశ్వాసంతో ఆయన పట్ల అడుగు వేయటానికి సహకరిస్తుంది బ్రాహ్మీ ముహూర్తం. ఆ స్వామి అనుగ్రహం కూడా మన మీద అంతే గొప్పగా ప్రసరిస్తుంది ఆ ఉదయం వేళల్లో మనం చేసేటువంటి ఆరాధన. అందుకోసం ఉదయాన్నే లేచి ఆరాధన, చక్కగా దీపారాధనతో పూజ ప్రారంభం. ఇక మనకు వచ్చినటువంటి స్తోత్రాలు అవన్నీ, అంటే ప్రతి ఒక్కళ్ళకి స్వామిని స్తుతించటం అనేది చేత కాదు. ఇప్పుడు మీరున్నారు, అందంగా మాట్లాడతారు, అద్భుతంగా అనర్గళంగా మాట్లాడగలరు, అలా అందరూ మాట్లాడలేకపోవచ్చు. అలాగే భగవంతుడిని స్తోత్రం చేయటం కూడా అందరికీ రాదు. అందుకే మన పెద్దలు ఎలాగో స్తోత్రాలు రాసి పెట్టారు. ఆ స్తోత్రాలు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, ఇలాంటివన్నీ కూడా అష్టోత్తర శతనామ స్తోత్రం, ఇలాంటివన్నీ స్తోత్రాలు. ఈ స్తోత్రాలన్నీ కూడా చక్కగా చూసి భక్తితోటి వాటి అర్థం అంతో ఇంతో మనం అవగతం చేసుకుని ఆ స్వామికి విన్నపం చేస్తే ఆయన చూసేదల్లా మనలో భక్తి మాత్రమే. అందుకోసం ఎప్పుడు కూడా చిత్తం దేవుడి మీద పెట్టి చక్కగా మనసంతా కూడా ఆ స్వామిని నింపుకొని మనకు వచ్చిన స్తోత్రం చూసే చదవాలి. అసలు యాక్చువల్ గా చూడకుండా చదవటం అనేది కరెక్ట్ కాదు. కానీ మీరు చెప్పేది వింటుంటే చాలా బాగుంది. కానీ పద్మజ గారు, చూసి చదవడంలో కూడా ఒక్కొక్కసారి కొంతమంది ఎట్లా చెప్తారంటే, మనం పొరపాటున గనక తప్పు చదివితే పూజ చేస్తే వచ్చిన లాభం కన్నా తప్పులు చదవడం వల్ల దోషాలు ఎక్కువ వస్తాయి, కాబట్టి రాకపోతే అసలు చదవద్దు అంటారు. అంత భయం ఉండేసరికి అమ్మో అసలు మనం చదవకుండా మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటే పోలా అని అనిపించే సందర్భాలు కూడా బోల్డ్ ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. చిన్న బాబు ఉన్నాడు, ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. నేనే ఉన్నానండి, నాకు మనవరాలు ఉంది, శుక్లాం భరద్రం చెప్పమంది అనుకోండి, అది ఏదో కొన్ని దోషాలు చెప్తుంది. ఏమంటాం? ముద్దుగా ఉంది, ముద్దుగా ఉందంట. పిలిచి మరి దీప్తి గారు మా మనవరాలకి శుక్లాం భరద్రం కూడా వచ్చిందండి అని చక్కగా పిలిచి మరి చెప్పిస్తాం. అందులో దోషాలున్నా సరే ఎంత బాగా చెప్తుందో చూసారా అంటూ వాళ్ళు మెచ్చుకోకముందే మనమే చెప్పేస్తూ ఉంటాం. అవునా? ఇదే పరిస్థితి భగవంతుడి విషయంలో కూడా. మనం తెలియక దోషరహితంగా మనం చెప్పినా ఆయన మెచ్చుకుంటాడు. ఎప్పుడు? తెలియనప్పుడు. మనం మా మనవరాలంత వయసు ఉన్నప్పుడు, అంటే నేర్చుకోక మునుపు. అదే మనవరాలు పెద్ద ఈ 10-15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా శుక్లాం భరద్రం అంటే సూ పలకడం రాక కుక్లాం అన్నది అనుకోండి, ఒకటి పీకైనా సరిగ్గా చెప్పిస్తాం. అవునా? కరెక్ట్. భగవంతుడి విషయంలో కూడా అంతే. ఏదైనా ఒక స్తోత్రం పెద్దలను ఆశ్రయించి నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న తర్వాత కూడా దోషాలు సేవిస్తే, అంటే చదివితే, అప్పుడు మనకి ఆ స్వామి ఏ విధంగా మొట్టికాయలు వేయాలో అలా వేసి సరిగ్గా దారిలో పెడతాడు. నేర్చుకోక మునుపు తప్పులు సేవించిన చిన్న పిల్లలు వచ్చి రాని మాటలు, ముద్దు మాటలు మాట్లాడుతుంటే అలాగే అనుకోండి. మనం అందరం ఆయన పిల్లలం కదమ్మా, అంతే కదా. కాబట్టి ఎప్పుడు కూడా అలా దోషంగా స్వీకరించడం. తెలిసిన తర్వాత తప్పు చదవకూడదు. అందుకోసమే ప్రతి రోజు కూడా మనం చేసేటువంటి ఆరాధనలో ఆకరణ కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని శ్లోకం సేవించే కారణం. అంటే మనస వాచ కర్మణ, ఏదైనా తెలిసి గాని తెలియక గాని నేను చేసినటువంటి పూజలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించు స్వామి, అంతా నీ శ్రీపాదాల చెంత సమర్పిస్తున్నాను అంటూ మొత్తం ఆయనకు సమర్పించేసాం. ఇక మనదంటూ ఏమి లేదు. నేను చేశాను అనుకుంటే కదా వచ్చే తప్పులు మనకి. నేను కాదు చేసింది, నీవే నా చేత చేయించావు. ఇది గుర్తు పెట్టుకోవాలండి. ఏ పని చేసినా నేను, నాది, నా కొరకు, ఈ 3 వదిలేస్తే మనకి దానివల్ల వచ్చే ఫలితం అంటదు. ఒకటే లెక్క. చిన్న టిప్ ఇది. నేను పూలమాల కట్టా, నేను పూజ చేశా, ఎంత బాగున్నాడో స్వామి నేను వేసిన మాలలో. ఈ ఆనందం మంది కాదు, ఆ మాల ఆయనకి నచ్చాలి. అది గుచ్చుకుంటుందా ఏమిటి? వాళ్ళ తులసి మాలలు వేస్తున్నారు, శనివారం వచ్చిందంటే చాలు ఇంతెంత కాడలతో తులసి మాల వేస్తారు. అదే మాల ఒక్కసారి ఇలా చేత్తో పట్టుకొని చూడండి, మెళ్ళో వేసుకోకపోయినా గుచ్చుకుంటూ ఉంటాయి కాడాలు మనకి. ఆ స్వామికి మాల వేయటం వల్ల ఆయనకు ఆనందం కలగాలి, పూజ చేయడం వల్ల ఆయనకు ఆనందం కలగాలి, మనం వేసిన వస్త్రం ఆయనకి సంతృప్తికరంగా ఉండాలి. ఏదైనా ఆ స్వామి ముఖం ఆనందించాలి, ఉల్లాసం భరితంగా ఉండాలి. మనకి కాదు,
కాబట్టి నేను చేస్తున్నాను, దీనివల్ల వచ్చేటువంటి ఫలితం నాది, దీనివల్ల వచ్చే ఆనందం నాది, ఈ మూడింటిని వదిలిపెట్టాలి. నేను, నాది, నా కొరకు. ఇవి వదిలిపెట్టి ఎప్పుడైతే చేస్తామో అంటే ఆ స్వామియే ఈ శరీరం చేత చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు దీనిలో దోషాలు ఏమి రావు. ఆయనే చేయిస్తున్నాడని మనం అనుకున్నప్పటికీ ఎంత కాకపోయినా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ 3 గుణాలు ఉంటాయండి. ఎంత కాదన్నా సత్వ, రజో, తమో గుణాలు. ఈ గుణాల్లో సత్వగుణం మంచిది, రజోగుణం మనలో కోపం తెప్పిస్తుంది, తామస గుణం కూర్చోగానే ఆవులింతలు వస్తూ ఉంటాయి పూజ దగ్గర. అవునా? అక్కడ డన్లప్ పరుపు లేకపోయినా, చక్కని ఒక ఫెసిలిటీ లేకపోయినా, రాత్రిపూట పడుకున్నా కూడా నిద్ర రాదు. కానీ పెద్దలు ఎవరైనా ఏదైనా ప్రవచనం చెప్తున్నారంటే నిద్ర వస్తుంది. సరైన ఆనుడు లేకపోయినా, కూర్చోవడానికి ఏమీ లేకపోయినా. ఇది అందుకోసం ఆ విధంగా మనం ఎప్పుడైనా సరే భక్తితో చేయాలి. అయితే ఈ 3 గుణాలు మనల్ని ప్రభావితం చేసి ఏదైనా తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాయేన వాచ మనసేంద్రియ ప్రార్థన అని క్షమా ప్రార్థన చేయాలి కదా. పూజ లాస్ట్ కి చేయాలి. ఎప్పుడైనా ఆఖరికి క్షమా ప్రార్థన చేసి అంతా ఆ స్వామికి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అనాలి. అందుకనే అంటే మొత్తం ఆయనకు వెళ్ళిపోతుంది. దోషాలు తెలియక మనం ఏమైనా జరగండొచ్చుగా మన వల్ల, అందుకోసం క్షమా ప్రార్థన మొత్తం ఆయనకు సమర్పించేసాం. ఇక మనకేమీ అంటదు. ఇది ఈ యొక్క భావనతో ఎప్పుడు మనం చేయాలి పూజ. నేను చెప్పాను కదండి, ఏదైనా సరే మనం చాలా కాంప్లికేటెడ్ గా ఆలోచిస్తుంటాం, కానీ ఆ భగవంతుడిని చేరుకోవడం మాత్రం సౌలభ్యం, చాలా సులభం. ఇలాంటి విషయాలు ఇంకా మీతో మాట్లాడే కొద్దీ వస్తూనే ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ ఇంకటితో కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు పద్మజ గారు. తప్పకుండా అండి.